జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. శ్రీరామాయణం ప్రకారము రావణుడితో యుద్ధం చేయడానికి శ్రీరామచంద్రమూర్తి శ్రీలంక చేరుకున్నప్పుడు అతని వద్ద ఒక భారీ వానర సైన్యం ఉంది. దానితో అతను యుద్ధంలో గెలిచాడు. అయితే యుద్ధం అనంతరము వానర సైన్యం ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ వారి గురించి ఎక్కడ ప్రస్తావన ఎందుకు రాలేదు తెలుసుకుందాం ఈ వీడియోలో. అసలు ఈ వానర సైన్యం ఇంకో యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? వాళ్ళు ఇంతకు ముందు ఎన్నడూ యుద్ధం చేయలేదు. వారికి యుద్ధంలో నైపుణ్యత, ప్రావీణ్యత లేదు. రామాయణం ప్రకారం తెలుస్తుంది. ఈ వానర సైన్యం హడావిడిగా ఏర్పడింది. రావణుడు మొదట ఈ సైన్యాన్ని ఎగతాళి చేశాడు. అయితే ఆ యుద్ధంలో రావణుడు సైన్యాన్ని వానరులు విజయవంతంగా ఎదిరించి గెలిచారు. అందుచే ఈ అద్భుత విజయం తరువాత వానర సైన్యం ఏమైంది? అయితే రాముడు యుద్ధం చేయడానికి లంకకు చేరినప్పుడు రావణుడి బలమైనటువంటి సైన్యంతో యుద్ధం ప్రారంభించినప్పుడు అతని సైన్యంలో వానరులు మాత్రమే ఉన్నారు. ఈ వానర సైన్యము రాముడు లక్ష్మణులచే సంరక్షించబడి యుద్ధంలో విజయం సాధించిన తరువాత వారి ప్రస్తావన రాలేదు. వాల్మీకి రామాయణం ప్రకారము రామరావణ యుద్ధంలో వానర సైన్యం ముఖ్య పాత్ర పోషించింది. ఆ తరువాత రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఈ వానర సైన్యానికి నాయకత్వం వహించిన గొప్ప యోధుడు సుగ్రీవుడు, అంగదుడు. ఉత్తరాఖండలో సుగ్రీవుడు లంక నుండి తిరిగి వచ్చిన పిమ్మట శ్రీరాముడు అతనికి కిష్కిందకి రాజును చేశాడు. అంగదుడు యువరాజు అయ్యాడు. వీరు ఇద్దరూ కూడా కిష్కిందను చాలా సంవత్సరాలు పరిపాలించారు. రామరావణ యుద్ధానికి సహకరించిన వానర సైన్యం సుగ్రీవుని వద్దే కొన్నాళ్ళు ఉండిపోయింది. అయితే ఈ వానర సేనలో ముఖ్యమైనటువంటి పదవులు పొందిన వారందరూ కూడా కిష్కిందలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. ఈ వానర సైన్యానికి బాగా సహకరించిన నల్ నీల్ సుగ్రీవుని రాజ్యంలో చాలా ఏళ్ళు మంత్రి పదవులను కూడా నిర్వహించగా అయితే యువరాజు అంగదుడు మరియు సుగ్రీవుడు కలిసి కిష్కింద రాజ్యాన్ని విస్తరించారు. కిష్కింద నేటికి ఉండడం గమనార్హం. కిష్కింద కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉంది. నేటికి కిష్కింద చుట్టూ రామలక్ష్మణుల నివసించేటటువంటి అనేక గుహలు, ప్రదేశాలు ఉన్నాయి. కిష్కింద చుట్టూ దట్టమైన అడవి ఉంది. ఇదే దండకారణ్యం. ఇక్కడ నివసించే గిరిజనులను వానర్ అని పిలుస్తారు. దీనిని బట్టి ఇప్పటికీ కిష్కింద సమీపంలో ఋష్యముఖ పర్వతం కూడా ఉంది. అదే పేరుతో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇక్కడే హనుమంతుని గురువు మాతంగ ఋషి ఆశ్రమం కూడా ఉంది. సీతమ్మను రావణుడు లంకలో బంధించినటువంటి సమయంలో రాముడు, సుగ్రీవుడు హనుమంతుని సహకారంతో వానర సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. లంక వైపు బయలుదేరారు. ఇది దాదాపు ఈ తమిళనాడులో తీర ప్రాంతం 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటుంది. అయితే రామేశ్వరం దగ్గరలో సముద్రంలో ఒక స్థలాన్ని గుర్తించారు. విశ్వకర్మ కుమారులు నల మరియు నీల్ సహాయంతో వారధిని నియమించడం జరిగింది. అయితే ఈ వానర సైన్యంలో వివిధ కోతుల సమూహాలు ఉండేవి. ప్రతి సమూహానికి ఒక కమాండర్ ఉండేవాడు. యతిపతి అని కూడా పిలుస్తారు వీళ్ళని. ఈ వానర సైన్యం దాదాపు 1,00,000 వరకు ఉంటుందని, ఈ వానర సైన్యం కిష్కింద, కోల్, భిల్, ఎలుగుబంట్లు మరియు అటవీ నివాసులు మొదలైన చిన్న రాష్ట్రాల సైన్యాలు కూడా రాముని సేనలో కలిశాయి. లంకను ఆక్రమించిన తరువాత ఈ భారీ వానర సైన్యం మళ్ళీ వారి రాజ్యాలకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పట్టాభిషేకం తరువాత అయోధ్య రాజ్యసభలో లంకకు సంబంధించి, కిష్కిందకు సంబంధించి మొదలైన దేశాలను స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ప్రతిపాదనను రాముడు తిరస్కరించాడు. ఈ వానర సైన్యం కూడా రాముని పట్టాభిషేకం కోసం అయోధ్యకు వచ్చినట్లు కూడా ఈ రామాయణంలో చెప్పబడింది. ఈ విధంగా వానర సైన్యము లంక రావణుడితో యుద్ధం అయిన తరువాత విజయం సాధించిన తరువాత వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కొందరు కిష్కిందలోనే చాలా ఏళ్ళు పరిపాలించడం జరిగింది. ఈ విధంగా వానర సైన్యం గురించి రామాయణంలో తెలియజేయబడింది. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.